రీసెంట్ గా సోనం వాంగ్చుక్ పేరు ఇండియా మొత్తం వైరల్ అవుతుంది. దాదాపు 20 రోజులుగా ఫుడ్ తీసుకోకుండా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర హంగర్ స్ట్రైక్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఆయన మెయిన్ డిమాండ్ ఏంటంటే నీట్ పేపర్ లీక్, ఎస్ఎస్సి, సిజిఎల్ ఇంకా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జరుగుతున్న పేపర్ లీక్స్ కి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆయనను మినిస్టర్ పొజిషన్ నుంచి రిమూవ్ చేయాలి. నిజం చెప్పాలంటే ఈ డిమాండ్ లో తప్పేమీ లేదు. లక్షలాది మంది స్టూడెంట్స్ ఇయర్స్ తరబడి ప్రిపేర్ అవుతారు. పేరెంట్స్ అప్పులు చేసి కోచింగ్ ఫీజు కడతారు. స్టూడెంట్స్ రోజుకు 10 నుంచి 15 గంటలు చదువుతారు. లాస్ట్ లో పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే ఆ స్టూడెంట్ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? గవర్నమెంట్ కి అది ఒక నోటిఫికేషన్ లేదా ఒక ఎగ్జామ్ మాత్రమే కావచ్చు, కానీ స్టూడెంట్ కి అది 1 ఫుల్ ఇయర్ లైఫ్. ఇన్ని పేపర్ లీక్స్ జరుగుతున్నా ఎవ్వరు ప్రాపర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం లేదు. మినిస్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు సక్సెస్ వస్తే క్రెడిట్ తీసుకుంటారు, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు అకౌంటబిలిటీ కూడా తీసుకోవాలి కదా. అందుకే ఎడ్యుకేషన్ మినిస్టర్ రిమూవల్ డిమాండ్ లో లాజిక్ ఉంది. కానీ ఇక్కడ నుంచి స్టోరీ మొత్తం టర్న్ అవుతుంది. అసలు సోనం వాంగ్చుక్ ఎవరు? సోనం వాంగ్చుక్ లడక్ కి చెందిన ఇంజనీర్, ఇన్నోవేటర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. ఆయన ఐస్టూపా అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వింటర్ లో వాటర్ ని ఐస్ స్ట్రక్చర్స్ లా స్టోర్ చేసి సమ్మర్ లో అది మెల్ట్ అయ్యేటప్పుడు అగ్రికల్చర్ కి యూజ్ అయ్యేలా ఒక సొల్యూషన్ డెవలప్ చేశారు. లడాక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా కొన్ని రిఫార్మ్స్ కోసం వర్క్ చేశారు. ఆయనకు రామన్ మాగ్సెసే అవార్డు కూడా వచ్చింది. దీనిని చాలా మంది ఏషియన్ నోబెల్ అని కూడా అంటారు. ఇండియన్ ఆర్మీ కోసం సోలార్ బేస్డ్ షెల్టర్స్ అండ్ హీటింగ్ సొల్యూషన్స్ మీద కూడా ఆయన వర్క్ చేశారని చెప్తారు. మనం 3 ఇయర్స్ లో ఆయన సైంటిస్ట్ చూసాం కదా, వాంగ్చుక్ ఇన్స్పైర్డ్ అని చాలా మంది బిలీవ్ చేస్తారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి పాస్ట్ లో మంచి పనులు చేశాడని ఇప్పుడు ఆయన చేస్తున్న ప్రతి పొలిటికల్ యాక్టివిటీని బ్లైండ్ గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. గుడ్ వర్క్ వేరు, పొలిటికల్ ఎజెండా వేరు, కరెంట్ అసోసియేషన్స్ వేరు. వీటన్నిటిని సపరేట్ గా అనలైజ్ చేయాలి. సోనం వాంగ్చుక్ పై సీరియస్ అలిగేషన్స్. ఇప్పుడు సోనం వాంగ్చుక్ మీద సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. ఆయనకు చైనా కనెక్షన్స్ ఉన్నాయని కొంతమంది అక్యూజ్ చేస్తున్నారు. ఆయన ఆర్గనైజేషన్స్ కి ఫారెన్ ఫండింగ్ వస్తుందని కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఫారెన్ ఫండ్స్ వచ్చాయంటే ఆటోమేటికల్లీ క్రైమ్ కాదు. కానీ ఆ మనీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలా యూజ్ చేశారు? నేషనల్ సెక్యూరిటీ సెన్సిటివ్ రీజన్ అయిన లడక్ లో ఫారెన్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి? ఈ క్వశ్చన్స్ అడగడం తప్పు కాదు. ప్రత్యేకంగా చైనా బార్డర్స్ కి దగ్గరగా ఉన్న లడక్ లాంటి ప్రాంతాల్లో ఎవరి యాక్టివిటీస్ అయినా స్ట్రిక్ట్ గా స్క్రూటినైజ్ చేయాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఫ్యాక్ట్స్ పబ్లిక్ ముందు పెట్టాలి. ఆర్టికల్ 370 తర్వాత లడక్ ప్రొటెస్ట్స్. ఆర్టికల్ 370 రిమూవ్ చేసిన తర్వాత లడక్ లో డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, ల్యాండ్ పాలసీస్, లోకల్ రైట్స్ గురించి ప్రొటెస్ట్ మొదలయ్యాయి. సోనం వాంగ్చుక్ లడక్ ని 6th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలంటే 6th షెడ్యూల్ వస్తే లోకల్ కౌన్సిల్స్ కి ల్యాండ్, ఫారెస్ట్, రిసోర్సెస్, అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువ పవర్స్ వస్తాయి. సపోర్టర్స్ ఏమంటారంటే ఇది లడక్ కల్చర్, ఎన్విరాన్మెంట్ అండ్ లోకల్ పీపుల్ ల్యాండ్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటారు. కానీ క్రిటిక్స్ ఏమంటారంటే ఇలాంటి స్పెషల్ రిస్ట్రిక్షన్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ స్లో అవుతాయి. రోడ్స్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ ప్రాజెక్ట్స్ మీద లోకల్ బ్లాక్స్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. చైనా బార్డర్ దగ్గర ఉన్న స్ట్రాటజిక్ రీజియన్ లో సెంట్రల్ గవర్నమెంట్ చేతులు కట్టేస్తే అది ఫ్యూచర్ లో సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందనే కన్సర్న్ కూడా ఉంది. అందుకే 6th షెడ్యూల్ డిమాండ్ ను ఎమోషనల్ గా కాకుండా నేషనల్ సెక్యూరిటీ యాంగిల్లో కూడా చూడాలి. చైనా సోల్జర్ స్టేట్మెంట్ ఎందుకు కాంట్రవర్షియల్ అయింది? సోనం వాంగ్చుక్ ఒక ఇంటర్వ్యూలో చైనీస్ సోల్జర్స్ గురించి చేసిన స్టేట్మెంట్ చాలా కాంట్రవర్షియల్ అయింది. अगली बार वो आए तो हम उनको रास्ता दिखाएंगे, हम रोकेंगे नहीं, हम जान क्यों दे जब हमारा कोई संरक्षण नहीं हो रहा है. 6th షెడ్యూల్ ఇవ్వకపోతే లేదా లోకల్స్ ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్ లో చైనీస్ సోల్జర్స్ వస్తే వాళ్ళను అపోజ్ చేయకుండా వాళ్ళకి రూట్ చూపిస్తామనే మీనింగ్ వచ్చేలా మాట్లాడడానికి క్లిప్స్ వైరల్ అయ్యాయి. ఇలాంటి స్టేట్మెంట్ ఎవరు చేసినా అన్యాక్సెప్టబుల్. గవర్నమెంట్ మీద కోపం ఉండొచ్చు, పాలసీస్ మీద ప్రొటెస్ట్ ఉండొచ్చు, కానీ చైనా ఆర్మీని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఇండియా గవర్నమెంట్ ని థ్రెటన్ చేయడం ఏంటి? ఇది నార్మల్ ప్రొటెస్ట్ లాంగ్వేజ్ కాదు. బార్డర్ స్టేట్ కి చెందిన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇలాంటి స్టేట్మెంట్ చేస్తే పీపుల్ డౌట్ పడడం న్యాచురల్. మన గవర్నమెంట్ తో ఫైట్ చేయాలంటే డెమోక్రటిక్ వేలో ఫైట్ చేయాలి. చైనా నేమ్ తీసుకొచ్చి వార్నింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. పాస్ట్ లో లడక్ లో జరిగిన ప్రొటెస్ట్ వైలెంట్ గా మారి 4 పీపుల్ చనిపోయిన ఘటన కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ జరిగాయని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. సోనం వాంగ్చుక్ ఎన్ఎస్ఏ యాక్ట్ కింద అరెస్ట్ చేసి చాలా రోజులు జైల్లో ఉంచారని కూడా చెబుతారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, కానీ ప్రొటెస్ట్ నేమ్ తో వైలెన్స్ జరిగితే దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని కవర్ చేయలేం. పీపుల్ చనిపోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? క్రౌడ్ ని ఎవరు మొబిలైజ్ చేయరు, ఎవరు ప్రొవోక్ చేశారు,
లీడర్స్ కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చి క్రౌడ్ ని ఎమోషనల్ గా చార్జ్ చేసి తర్వాత వైలెన్స్ జరిగాక మాకు సంబంధం లేదు అంటే సరిపోదు. స్టూడెంట్ ప్రొటెస్ట్ లో యాంటీ హిందూ గ్రూప్స్ ఎందుకు? ఇప్పుడు మెయిన్ డౌట్ ఇదే. ఈ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ కోసం జరుగుతుందా, లేక స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ని యూస్ చేసుకొని పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ గ్రూప్స్ వాళ్ళ ఎజెండా రన్ చేస్తున్నారా? ఈ ప్రొటెస్ట్ కు కాక్రోచ్ జనతా పార్టీ సపోర్ట్ ఉందని చెబుతున్నారు. ఈ గ్రూప్ ని అభిజిత్ దీప్కే స్టార్ట్ చేశారని సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ లింక్డ్ పర్సనాలిటీస్, యాంటీ బీజేపీ యాక్టివిస్ట్, కాంట్రవర్షియల్ స్పీకర్స్ ఈ ప్లాట్ఫామ్ దగ్గర కనిపిస్తున్నారని అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ వచ్చి జై శ్రీరామ్ అంటూ ఉండకండి అనే టోన్లో మాట్లాడారని వీడియోస్ షేర్ అవుతున్నాయి. అరుంధతి రాయ్ కూడా సపోర్ట్ ఇచ్చారని చెబుతున్నారు. కాశ్మీర్ విషయంలో ఆమె పాస్ట్ స్టేట్మెంట్స్ ఆల్రెడీ కాంట్రవర్షియల్. गीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. కునాల్ ఖమ్రా లార్డ్ రామ్ గురించి మాకింగ్ కామెంట్స్ చేశాడని హిందూ గ్రూప్స్ అక్యూజ్ చేశారు. స్టేజ్ మీద ఒక ఉమెన్ అల్లా ఒక్కరే, అదర్ గాడ్స్ లేరు అనే మీనింగ్ వచ్చేలా సాంగ్ పాడిందనే వీడియోస్ కూడా సర్క్యులేట్ అయ్యాయి. ఎస్ఎఫ్ఐ లాంటి కమ్యూనిస్ట్ స్టూడెంట్ గ్రూప్స్ కూడా జాయిన్ అయ్యారని చెప్తున్నారు. అఫ్జల్ గురు సపోర్ట్ స్లోగన్స్, యాంటీ బ్రాహ్మణ్ స్టేట్మెంట్స్, యాంటీ హిందూ స్లోగన్స్ ఇచ్చిన ఆర్గనైజేషన్స్ ఎందుకు స్టూడెంట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్ లోకి వస్తున్నాయి? అసలు నీట్ పేపర్ లీక్ తో లార్డ్ రామ్ కి సంబంధం ఏంటి? ఎస్ఎస్సి స్కామ్ తో హిందూ గాడ్స్ కి సంబంధం ఏంటి? ఎడ్యుకేషన్ మినిస్టర్ ని రిమూవ్ చేయాలనే డిమాండ్ మధ్యలో అల్లా, బ్రాహ్మిన్స్, జై శ్రీరామ్, కాశ్మీర్, కమ్యూనిజం ఎందుకు వస్తున్నాయి? ఇది జెన్యూన్ డౌట్. ఎందుకు ప్రతి ప్రొటెస్ట్ చివరికి హిందూ టార్గెట్ అవుతాడు? మన ఇండియాలో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇష్యూ ఏదైనా కావచ్చు, ఫార్మర్స్ ప్రొటెస్ట్ కావచ్చు, స్టూడెంట్ ప్రొటెస్ట్ కావచ్చు, సిఏఏ ప్రొటెస్ట్ కావచ్చు, యూనివర్సిటీ ప్రొటెస్ట్ కావచ్చు, లాస్ట్ లో స్టేజ్ మీద హిందూ గాడ్స్ ని మాక్ చేయడం, జై శ్రీరామ్ ని అబ్యూస్ చేయడం, బ్రాహ్మిన్స్ ని టార్గెట్ చేయడం, ఇండియాకి అగెనెస్ట్ స్లోగన్స్ ఇవ్వడం కామన్ అయిపోతుంది. ఎందుకు? హిందూ సొసైటీ సైలెంట్ గా ఉంటుంది కాబట్ట? ఎంత ఇన్సల్ట్ చేసినా రియాక్ట్ అవ్వరని అనుకుంటున్నారా? ఒక ముస్లిం బిలీఫ్ ని ఇన్సల్ట్ చేస్తే ఇమీడియట్లీ ఇంటాలరెన్స్ అంటారు. క్రిస్టియన్ బిలీఫ్ ని క్వశ్చన్ చేస్తే మైనారిటీ అటాక్ అంటారు. కానీ హిందూ గాడ్స్ ని ఇన్సల్ట్ చేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారా? ఇది డబుల్ స్టాండర్డ్ కదా. స్టూడెంట్స్ జస్టిస్ కోసం ఫైట్ చేస్తే ఎవ్రీవన్ సపోర్ట్ చేస్తారు, కానీ ఆ ప్లాట్ఫామ్ ని హిందూ హేట్ కి యూజ్ చేస్తే ప్రజలు క్వశ్చన్ చేస్తారు. అప్పుడు మీరు స్టూడెంట్స్ కి అగెనెస్ట్ అని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. సోనం వాంగ్చుక్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? సోనం వాంగ్చుక్ ఇంటెన్షన్స్ జెన్యూన్ అని ఆయన సపోర్టర్స్ చెప్తున్నారు. అయితే ఆయన ప్లాట్ఫామ్ మీద ఎవరు వస్తున్నారు? ఎలాంటి స్లోగన్స్ ఇస్తున్నారు? ఏ పొలిటికల్ గ్రూప్స్ ఆయనను సరౌండ్ చేస్తున్నాయి? ఎవరు హిందూ గాడ్స్ ని ఇన్సల్ట్ చేస్తున్నారు? ఎవరు యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఇవి ఆయనకి తెలియవా? ఒక మూమెంట్ లీడర్ గా స్టేజ్ మీద జరిగే ప్రతి యాక్టివిటీకి ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. యాంటీ హిందూ కామెంట్స్ వస్తే వెంటనే కండెమ్ చేయాలి. యాంటీ ఇండియన్ స్లోగన్స్ వస్తే వాళ్ళను బయటికి పంపాలి. రిలీజియస్ ప్రొపగాండా రన్ చేస్తే ప్రొటెస్ట్ ఆర్గనైజర్స్ స్టాప్ చేయాలి. అలా చేయకుండా సైలెంట్ గా ఉంటే పీపుల్ న్యాచురల్లీ డౌట్ పడతారు. ఈ గ్రూప్స్ సోనం వాంగ్చుక్ ని యూజ్ చేస్తున్నారా, లేక సోనం వాంగ్చుక్ కూడా తెలిసే వాళ్ళతో అసోసియేట్ అవుతున్నారా? ఇది ఆయన క్లియర్ చేయాలి. సైలెన్స్ కూడా కొన్ని సందర్భాల్లో ఆన్సర్ అవుతుంది. ఎడ్యుకేషన్ ఇష్యూ కరెక్ట్, ప్రొటెస్ట్ ప్లాట్ఫామ్ రాంగ్. నా ఒపీనియన్ చాలా క్లియర్. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేపర్ లీక్స్ స్టాప్ కావాలి. ఎగ్జామ్ మాఫియా మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. స్టూడెంట్స్ ఫ్యూచర్ తో ప్లే చేస్తున్న ఆఫీసర్స్, కోచింగ్ సెంటర్స్, మాఫియాస్, మిడిల్ మెన్, పొలిటీషియన్స్ అందరినీ పనిష్ చేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ గా కంట్రోల్ చేయలేకపోతే ఆయన రిజిగ్నేషన్ డిమాండ్ చేయడంలో తప్పులేదు. అకౌంటబిలిటీ ఉండాలి. ఈ జెన్యూన్ స్టూడెంట్ ఇష్యూని బేస్ చేసుకొని యాంటీ ఇండియా, యాంటీ హిందూ గ్రూప్స్ ప్రొపగాండా రన్ చేస్తే అది కూడా ఈక్వల్లీ డేంజరస్. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం డెమోక్రసీ, ఇండియాని ఇన్సల్ట్ చేయడం డెమోక్రసీ కాదు. మినిస్టర్ ని రిమూవ్ చేయమని డిమాండ్ చేయడం ప్రొటెస్ట్. హిందూ గాడ్స్ ని అబ్యూస్ చేయడం ప్రొటెస్ట్ కాదు. పేపర్ లీక్ మీద ఫైట్ చేయడం జస్టిస్. రిలీజియస్ హేట్ స్ప్రెడ్ చేయడం జస్టిస్ కాదు. ఈ డిఫరెన్స్ ప్రతి ఒక్కరూ అండర్స్టాండ్ చేసుకోవాలి. జూలై 20న పార్లమెంట్ వైపు పీస్ఫుల్ మార్చ్ ప్లాన్ చేస్తున్నారని ఆర్గనైజర్స్ చెప్తున్నారు. పీస్ఫుల్ గా వెళ్లి స్టూడెంట్ ఇష్యూస్ డిస్కస్ చేస్తే నో ప్రాబ్లం. గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి. పేపర్ లీక్ ప్రివెన్షన్ కోసం క్లియర్ యాక్షన్ ప్లాన్ అనౌన్స్ చేయాలి. ఎగ్జామ్ సెక్యూరిటీ సిస్టమ్ అప్గ్రేడ్ చేయాలి. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలి. మినిస్టర్ అకౌంటబిలిటీ మీద డిబేట్ కూడా జరగాలి. కానీ మార్చ్ పేరు మీద వైలెన్స్ జరిగితే, యాంటీ ఇండియా స్లోగన్స్ వస్తే, హిందూ హేట్ స్పీచెస్ వస్తే పోలీస్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. పీస్ఫుల్ ప్రొటెస్టర్స్ ని ప్రొటెక్ట్ చేయాలి. ట్రబుల్ మేకర్స్ ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి. నా ఒపీనియన్ ఏంటంటే సోనం వాంగ్చుక్ డిమాండ్ లో ఒక వాలిడ్ పాయింట్ ఉంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. పేపర్ లీక్స్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు. మినిస్టర్ అకౌంటబిలిటీ తప్పకుండా ఉండాలి. కానీ సోనం వాంగ్చుక్ చుట్టూ చేరుతున్న గ్రూప్స్, యాక్టివిస్ట్
అండ్ ఆర్గనైజేషన్స్ చాలా సీరియస్ డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. చైనా స్టేట్మెంట్స్, ఫారెన్ ఫండింగ్ అలిగేషన్స్, లడాక్ స్ట్రాటజిక్ ఇష్యూస్, వాయిలెంట్ ప్రొటెస్ట్ హిస్టరీ, యాంటీ హిందూ వాయిసెస్ సపోర్ట్, ఇవన్నీ ఇగ్నోర్ చేసి ఆయనను హీరోగా ప్రొజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ఐస్ స్టూపర్ చేశాడు కాబట్టి ఆయన పొలిటికల్ యాక్షన్స్ అన్ని అన్క్వశ్చనబుల్ కావు. అవార్డు వచ్చింది కాబట్టి క్రిటిసిజం చేయకూడదనే రూల్ లేదు. ఆయన జెన్యూన్ అయితే ఫస్ట్ తన ప్లాట్ఫామ్ ని క్లీన్ చేయాలి. యాంటీ ఇండియా, యాంటీ హిందూ ఎలిమెంట్స్ ని ఓపెన్లీ కండెమ్ చేయాలి. స్టూడెంట్స్ లైఫ్ మీదే మూవ్మెంట్ రన్ చేయాలి. లేకపోతే ఈ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ కోసం కాదు, పొలిటికల్ ప్రొపగాండా కోసం అన్న డౌట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఏమనుకుంటున్నారు? సోనం వాంగ్చుక్ డిమాండ్ కరెక్టా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రెసిగ్నేషన్ చేయాలా? లేక పొలిటికల్ గ్రూప్స్ సోనం వాంగ్చుక్ ని యూజ్ చేస్తున్నాయా? యాంటీ హిందూ అండ్ యాంటీ ఇండియా గ్రూప్స్ ఎందుకు ప్రతి ప్రొటెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నాయి? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో క్లియర్ గా చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.